నేను నిన్ను రక్షిస్తానయ్యా, నిన్ను ఎవరు పట్టుకుంటారో నేను అడ్డంగా ఉంటాను, వచ్చిన వాళ్ళందరిని నరికేస్తానన్నాడు. బహుశా ఆ సమయంలో ఆ సందర్భంలో అలా అన్నాడు. ఆలోచన వచ్చింది. అయితే ఏం చేశాడు? యేసుప్రభు వారు ఒక్క మాటే అన్నారు, 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు, నువ్వు అబద్ధం 3వ సారి ఆడిన తర్వాత కానీ కోడి కుయ్యదన్నాడు. చూడండి ఎలాగ ఇస్తున్నారు సాక్ష్యము. తనను నమ్మి తనను వెంబడించిన శిష్యులు సహితము ఎలా ఉంది? అయ్యో అలాంటి వాళ్ళకే లేనప్పుడు మాకేముంటదండి అంటారా? యేసుక్రీస్తు ప్రభు వారితో వెళ్ళిన వాళ్ళకే లేదా, మాకేముంటది అంటారా? అలా ఉండకూడదనే దేవుడు ఇవన్నీ రాసించాడు. ముందుగా ఏం చెప్పాడు? ముమ్మారు నువ్వు బొంకిన తర్వాత కానీ కోడు కొయ్యదు. ప్రతి ఒకళ్ళు గుంపులో ఉన్న వాళ్ళు అడిగారు, తర్వాత వేరే వ్యక్తి అడిగారు, తర్వాత ఒక చిన్నది అడుగుతుంది,